మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డిప్యూటీ సీఎం గారు వెంటనే స్పందించాలి. డిప్యూటీ సీఎం గారు వెంటనే స్పందించాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అలవాట్లు మారలేదు. ఎంతమంది అధికారులు వస్తారు, వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది జీవితాలు ఎక్కడ వేసిన గొంగళాడు అక్కడ ఉన్నాయి. అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకుంటలేదు. కానీ కార్మికులు 19 నెలలకు జీతాలు లేకుండా భారీ బిడ్డలతోని కుటుంబ సభ్యులతోని రోడ్డు పాలు పాడుతున్నారు. అయినా అధికారులు స్పందించి తమకు న్యాయం చేస్తారని ఎన్నిసార్లు మొరపెట్టినా అలా పట్టించుకుంటలేదు. వివరాలకు వెళ్తాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామం శ్రీ సత్యసాయి వాటర్ నీటి సరఫరా కార్మికులు సుమారు 53 మంది పనిచేస్తున్నారు. గత 19 నెలల నుండి జీతాలు లేకుండా తమ ఇబ్బందులు పడుతున్నారని ఎన్నిసార్లు అధికారులు మొదలుపెట్టుకున్న కాంట్రాక్టర్ కానీ ఆర్ఈడబ్ల్యూ అధికారులు కానీ వాళ్ళ జీతాలు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ధర్నాలు సమ్మెలు చేస్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోతుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, అయినా మన జీతాలు వస్తాయని ఎంతగానో ఆశిస్తున్నారు. 3 మంది కార్మికులు జీతాలు ఇవ్వకుండా వాళ్ళ స్వార్థానికి చాలా డబ్బులు వాడేసుకుని ఇలా రోడ్డు పాలు చేస్తున్నారు. అయినా ఇలా జిల్లా పరిషత్ ఆఫీసుల దగ్గరికి ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినా ఇది మాకు సంబంధం లేదు, ఇది వేరే ప్రభుత్వకి వేరే కాంట్రాక్ట్ సంబంధించిందని చెప్పి వాళ్ళని మేము పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కానీ ఈ రోజు నెలలో గత 5 రోజులు బట్టి సమ్మెలు చేస్తూ లాలాచేరు ఆర్డబ్ల్యూ ఆఫీస్ దగ్గర కూర్చుని భారీ బెట్లు వదిలేసి రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోకుండా వాళ్ళని గాలికి వదిలేస్తున్నారు. ఇప్పటికైనా తమ భవిష్యత్తు కోసం అధికారులు స్పందించి తమ భారీ బెట్లో కుటుంబ సభ్యులు బాగుండాలని ఇప్పటికే మా జీతాలు ఇప్పించాల్సిందని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈ కార్యక్రమానికి వివరాలు తెలుసుకుందాం. ఇలా సీతానగరం మండలం పురుషోత్తపట్నం సొసైటీకి వాటర్ పైప్ కార్మికులను మేము అయితే మాకు 19 నెలల పెట్టించి జీతాలు లేక మా కుటుంబాలు చాలా ఆర్థికంగా ఇబ్బందికి గురవడం జరుగుతుందండి. అదేవిధంగా రీసెంట్గా స్కూల్ ఓపెన్ చేయడం వల్ల మా పిల్లలకి కనీసం సరైన యూనిఫామ్ కానీ షూలు కానీ ఫీజు కట్టే పరిస్థితుల్లో మా కార్మికులు మేము చాలా ఇబ్బంది గురవుతున్నామండి. దానికి సంబంధించి మేము చాలాసార్లు సంబంధించిన అధికారులకు ఎన్ని విధాలుగా మేము ఆర్జీలు పెట్టుకున్నా, ఎన్ని విధాలుగా మేము వివరాలు ఇవ్వడన్నా, ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళ అధికారులు మా చేతులు ఏమీ లేదు, ఏదన్నా ఉంటే మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ ద్వారా మీకు బిల్లు ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. కాంట్రాక్ట్ అయితే బొత్తుగా దారుణంగా నాకు సంబంధమే లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న విధానంలో ఆయన కాంట్రాక్ట్ ఉంటున్నాడు. అదేవిధంగా మాకు ఈఎస్ఐ పిఎఫ్ అనేది మాకు చాలా విలువైందండి. ఎందుకంటే మాకు పిఎఫ్ ఉండడం వలన మా కార్మికులు ఎవరికైనా అనారోగ్యం పాలు ఏదైనా మరణం సంభవిస్తే వాళ్ళ కుటుంబానికి 7 లక్షల ఇన్సూరెన్సు ప్లస్ ఎప్పుడన్నా మాకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేము లోన్ పెట్టుకుని డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఉండేదండి. అదేవిధంగా ఈఎస్సీ అనేది ఒకటి ఉంది సార్. ఈఎస్సీ కూడా కట్టకపోవడం వలన మా కార్మికులకి ఆరోగ్యపరమైన హాస్పిటల్ చూపించుకోలేకపోతున్నాం. అది ఈఎస్సీ ఉండడం వలన మల్టీ స్పెషల్ హాస్పిటల్ అటువంటివి ఉండడం వల్ల మేము ఎప్పుడు కూడా హ్యాపీ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న అనారోగ్యం ఉన్నా సరే రూపాయి లేకుండా వెళ్ళి మేము హాస్పిటల్కి వెళ్ళి మేము ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది సార్. కనుక మేము ఎన్నిసార్లు చెప్పినా అధికారులు చెప్పినా వినిపించుకున్నామండి. కానీ ఎవరో స్పందించే పక్షంలో తప్పని పరిస్థితుల్లో మేము ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుందండి. దాంట్లోని మొదటగా మేము మొన్న గోకవరం నుంచి రాయమండ్రి వరకు సుమారుగా 35 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళామండి. వెళ్ళి ఆర్డబ్ల్యూఎస్ లాలాచెరువు జంక్షన్ దగ్గర ఆర్డబ్ల్యూ ఆఫీస్ దగ్గర మేము సమ్మె చేయడం జరుగుతుందండి. వాటర్ ప్రాజెక్టులో మేము పనిచేస్తూ ఉన్నామండి. దాదాపుగా మేము 53 మంది అండి. మేము 18-19 సంవత్సరాలు బట్టి ఇందులో పనిచేస్తూ ఉన్నామండి. మేము ఎల్ఎన్టీ సంస్థ 2014 నుంచి వాళ్ళు తొలగి వెళ్ళిపోయిందండి. అప్పటి నుంచి కూడా జగ్గంపేట కాంట్రాక్టర్ తాళ్ళు సత్యనారాయణ అనే ఒక వ్యక్తి కాంట్రాక్టర్ టెండర్ వేసండి. వీళ్ళు మేము ప్రతి సంవత్సరం నుంచి కూడా ధర్నాలు చేస్తూ ఉంటే సంవత్సరానికి 2 నెలలు జీతాలు వేసి మమ్మల్ని ముక్కు తుడుచుకుని వెళ్ళిపోవటం, మాకు బిల్లు అవ్వలేదని చెప్పడం, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతామన్నారండి. అప్పటి నుంచి మేము గవర్నమెంట్ నుంచి ఎప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నామండి. మమ్మల్ని ఎవరో కూడా ఆదుకున్న దిక్కు లేదండి. ఈ ప్రభుత్వాలు ఎలక్షన్లప్పుడు వచ్చి ఓట్లు వేసి వేయండి, మేము చేస్తాం, మీకు అన్నీ చేస్తాం, ఇన్ని చేస్తామని చెప్తూ ఉంటారండి. మళ్ళీ కంటికి కనపడరండి. వీళ్ళు ఎలా మా బతుకులతో ఆడుకుంటామన్నారండి. మేము ఎలా బతకాలండి, ఏ రకంగా బతకాలి చెప్పండి. అసలు ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యి ప్రజాధనాన్ని గవర్నమెంట్ ధనాన్ని దోసుకు తింటామన్నారండి. వీళ్ళ మీద గవర్నమెంట్ వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకుని సిబిఐ ఎంక్వైరీ పెట్టి వాళ్ళని బయటికి ఈడ్చి లాగి వాళ్ళని జైల్లో పెట్టించాలని చెప్పేసి మేము మరీ కోరుకుంటా ఉన్నామండి. మా ఆవేదన ఎలా ఉందండి. మేము ఏం తిని బతకాలండి చెప్పమనండి.
ఎలా తిని బతకాలి, మా భార్య బిడ్డలు ఎలా పెట్టాలి, ఎలా బతకించాలి? వీళ్ళు ఒక నెల గవర్నమెంట్ జీతం లేకపోతే 2 నెలలు లేకపోతే ధర్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి లక్షలాది రూపాయలు జీతాలు వీళ్ళు గవర్నమెంట్ వారు ఇస్తూ ఉన్నారు. మాకు ఇచ్చేది 12,000 11,000 రూపాయలు నెల వచ్చేటప్పటికి ఈ 11,000 12,000 రూపాయలతో ఎలా బతకాలి? మేము వెళ్ళి ధర్నా చేస్తూ ఉంటే మా వెంక చూసి నాదులు లేడండి. మేము కుక్కలు చూసినట్టు చూస్తూ ఉన్నారు మమ్మల్ని. మేము కుక్క బతుకులు బతుకుతూ ఉన్నామండి. ఇలా ఎన్నాళ్ళు ఈ బతుకులు ఏంటి? మమ్మల్ని ఎవరు ఆదుకోరా? ఈ గవర్నమెంట్ ఎలా చెప్పుకుంటూ పోతూ ఉంటుందా? ఈ ప్రభుత్వాలన్నీ వస్తా వెళ్ళిపోతూ ఉంటాయా? ఈ కార్మికులు పట్టించుకోరా? ఎన్నాళ్ళు చర్య ఏంటి ఈ బ్రతుకు? ఈ కార్మికులన్నీ పట్టించుకోరా? సిబిఐ ఎంక్వైరీ పెట్టి వాళ్ళని 2014 నుంచి కూడా సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి మరీ విజ్ఞప్తి చేస్తూ వారి పాదాభివందనం చేసుకోవచ్చుకుంటూ నమస్కరించుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులోని గత 18 సంవత్సరాలు బట్టి ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నాం. దీన్ని నమ్ముకొని మొత్తం 53 మంది కార్మికులు ఈ యొక్క ప్రాజెక్టును నమ్ముకొని ఈ ప్రాజెక్టులో ప్రజలకు త్రాగునీరు అందించే కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాము. అయితే ఈ ప్రాజెక్ట్ని 2006లో శ్రీ సత్యసాయిబాబా గారు 400 కోట్లతో ఈస్ట్ వెస్ట్ గోదావరి గిరిజన గ్రామాలు అలాగే మెట్ట గ్రామాలకి త్రాగునీరు అందించేవాళ్ళనే ఒక మంచి దృక్పథంతో ఆయన ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. అయితే ఆయన కన్స్ట్రక్షన్ చేసి అప్పచెప్పిన తర్వాత మన స్టేట్ గవర్నమెంట్కి ఏదైతే ఉందో దానికి అప్పచెప్పడం జరిగింది. దానికి అయితే ఇక్కడ జరిగిన విశేషం ఏంటంటే అప్పచెప్పిన తర్వాత దీనికి వచ్చే నిధులని మనకి స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి కేటాయింపులు జరపక ఈ యొక్క ప్రాజెక్టు నిర్వీర్యం అయిపోయే పరిస్థితిలోకి వచ్చింది. అయితే దీనికి జిల్లా పరిషత్ నుంచి కొన్ని నిధులు అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు ఇదివరకు గతంలో వచ్చేవి. ఇప్పుడు అవి కూడా రాకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు మొత్తం అంతా కూడా ఖండమైపోయే పరిస్థితిలోకి వచ్చేసింది. అయితే ఈ శాఖ మార్చులు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్రాగునీరుకి సంబంధించిన మినిస్టర్ గారు కాబట్టి ఆయన ఈ ప్రాజెక్ట్ని ఆదుకొని మొత్తం దీని ద్వారాగా ఎక్కువ గ్రామాలకు అందించేటట్టుగా ఆయన కొద్దిగా కృషి చేయాలని అలాగే దీంట్లో పనిచేసిన 53 మందికి 19 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నాము. ఆ జీతాలు లేకపోవడం వల్ల మరి ఇంటి భారం చాలా దారుణమైన పరిస్థితిలోకి వచ్చింది. అయితే ఏమీ తోచని పరిస్థితిలో ఈరోజు మేము ఈ యొక్క ప్రాజెక్టులన్నింటినీ ఆఫ్ చేసి మేము నిరసన కార్యక్రమాలు తెలియపరచడం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం కూడా కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్లు డిపార్ట్మెంట్ వారు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు కలిసి ఈ యొక్క ఇప్పుడు దాకా లాభాపేక్షగా చూసుకుంటూ దీనికి మెయింటెనెన్స్ చేయకుండా మొత్తం అమౌంట్ అంతా కూడా వచ్చిన అమౌంట్ అంతటినీ కూడా వాళ్ళు కుమ్మక్కయ్యి కాంట్రాక్టర్ తినేయడం జరిగింది. అయితే దీని మీద అనేక సార్లు మేము కలెక్టర్ గారికి మినిస్టర్ గారికి ఎవరికి చెప్పినా సరే దీని మీద స్పందన అనేది కరువైంది. అందుకని మేము మీడియా ముఖంగా మేము ముందుకు వచ్చి మా కార్మికులందరం కూడా ఈ గోడు తెలుపుకోవడం జరుగుతుంది. 4 రోజులకు వచ్చిన సమ్మె వల్ల కనీసం మంచినీళ్ళు కూడా రాక ఇలా కార్మికులు జీతాలు ఇవ్వడంతో మొత్తం వాటర్ ట్యాంకులు సత్యసాయి వాటర్ ట్యాంకులన్నీ ఆ తాళాలు వేసి వచ్చి పక్కన వచ్చి సమ్మెలో కూర్చున్నారు. కానీ వాళ్ళ వల్ల ప్రజలకు ఇబ్బంది పడిపోతున్నారు. మంచినీళ్ళు లేకుండా చూసి కుళాయి ఎండిపోయి కూడా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి వాళ్ళ కోసం ప్రజల కోసం తాగడానికి మంచినీళ్ళు లేకపోతే బతకలేదు ఎవరన్నా. అలాంటి దాన్ని ఇప్పుడు అధికారులు స్పందించి వాళ్ళ జీతాలకు ఇప్పించాలని అధికారులని కార్మికులు అలాగే ప్రజలు కోరుకుంటున్నారు.